గాంధీ భవన్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీ చరిత్ర మొత్తం ఒక పక్కన తెలుగుదేశం, రెండో పక్కన కాంగ్రెస్ పార్టీతో బతికినోళ్ళు మీరు, పరాన్న జీవులు, పారాసైట్స్ మీరు. ఈ పార్టీల మీద బతికి, ఈ పార్టీల మీద పెరిగి, ఈ పార్టీలను నిందించే నీచమైన సంస్కృతి మీది. ఈ నీచమైన సంస్కృతిని వదిలి నిజాలను మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీరేమి 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. మేమిచ్చిన 9 గంటల కరెంటునే 34 కోతలేసి అసెంబ్లీలో చంద్రశేఖరరావు మాట్లాడింది నా దగ్గర ఉంది. ఎన్నికల మేనిఫెస్టో, టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుంది, పుస్తకం ఉంటుంది ఇక్కడ. నేను మేనిఫెస్టో తీసి చదివి వినిపిస్తా. 2014 మేనిఫెస్టోలో చంద్రశేఖరరావు ఏం పెట్టిండో ఆ బుక్కుల, ఎన్నికల మేనిఫెస్టోలో ఆ దివానాలు ఏం రాసిండ్రో ఇవాళ మీకు చూపించి చదివి వినిపిస్తా. ఆ తర్వాత 2018 వరకు కూడా 2009లో మేము 9 గంటలు పెంచిన విద్యుత్తును 2018 వరకు ఆ 9 గంటలు కూడా విడతల వారికి ఇచ్చిన దుర్మార్గులు మీరు. 2018 ఎన్నికల ముందు పదే పదే చంద్రశేఖరరావు ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిలు, మాకు ఖురాను, మాకు భగవద్గీత అంటాడు. 2014 చంద్రశేఖరరావు ఎన్నికల మేనిఫెస్టో ఇది. మరి ఆయన ఫోటోను కూడా ఆయన కాదంటాడా, బుకాయిస్తాడా, దబాయిస్తాడా నాకు తెలియదు. ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? విద్యుత్ రంగం పేజీ నెంబర్ 8 ఆయనది కూడా. ఇది ఆయన మేనిఫెస్టో. అందులో విద్యుత్ రంగానికి సంబంధించిన ఇది. దాంట్లో ఏం రాసిండి ఈయన? సింగరేణి ప్రాంతంలో గనులున్న చోటనే పిట్ హెడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తాము అంటే ఆయన చెప్పింది. ఇవాళ యాదాద్రి నల్గొండకు తీసుకుపోయినాం అంటే ఏడ బొగ్గు ఉత్పత్తి అవుతుందో ఆనే పవర్ ప్రాజెక్టులు కడతాం, దాంతో తక్కువ ఉంటుంది. వాళ్ళని ఏం తిట్టిండు? బొగ్గు నిల్వలు ఉన్న చోటే థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయమని జాతీయ విద్యుత్ కమిషన్ చెప్పింది. కానీ సమైక్య రాష్ట్రంలో ఈ విధానం అమలు కాలేదు. బొగ్గు గనులు ఉన్న మనుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గనులు లేని విజయవాడ వీటీపీఎస్కు తీసుకెళ్ళినాను. అంటే స్పష్టంగా బొగ్గు గనులు ఉన్న దగ్గరనే విద్యుత్ ప్రాజెక్టులు కట్టాలని రామకుండం ఏరియాల ఇక్కడ నువ్వు పెట్టలేదు. సో ఈరోజు ఏ రకంగా కూడా నువ్వు విద్యుత్తు తెలంగాణ బొగ్గు గనులు కేటాయించుకొని 3 ఏళ్లలో దీంట్లో నేను మళ్ళీ చదివి వినిపిస్తాను. అతను ఇందులో పెట్టింది ఏంటంటే ఇప్పట్లో మేము విద్యుత్తు ఇయ్యలేము, 3 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళ తర్వాత అప్పుడు విద్యుత్తును స్థిరీకరిస్తామని చెప్పిండు. అంటే ఏంది? నీ ఎన్నికల మేనిఫెస్టోలోనే నువ్వు మేము ఇయ్యలేదని ఒప్పుకున్నావు. ఇది మొత్తం నేను మేనిఫెస్టో కాపీ మళ్ళీ మీకు ఇస్తా. సో ఈరోజు నువ్వు ఏదైతే చెప్పినావు ఇదే కాదు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకోటి ఫస్ట్ పేజీలో ఒకటి పెట్టిండి. ఏంది? ఫస్ట్ పేజ్ ఎన్నికల మేనిఫెస్టోలో పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు ఏం రాసిండు? దేశ చరిత్రలో మునుపెన్నడి లేని విధంగా పరిపాలనలో వినూత్న సంస్కరణలకు టీఆర్ఎస్ బాటలు వేస్తున్నది. సామాజిక మార్పు కోసం నిజాయితీగా నిబద్ధతతో నిరంతరంగా పనిచేస్తున్న తెలంగాణ మేధావులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలతో రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రజా కమిటీలు ఏర్పడతాయి. ఈ కమిటీలు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో సూచనలు అందిస్తాయి. అమరుల తీరును పర్యవేక్షించి నివేదికలను ప్రభుత్వానికి అందిస్తాయి. రాష్ట్ర సెక్రటేరియట్లో ఇందుకు ఒక విభాగం ఏర్పాటు అవుతుంది. ఈ ప్రజాస్వామిక ప్రయోగం వల్ల పౌర సమాజం యొక్క కనుసన్నల్లో పరిపాలన పారదర్శకంగా, జవాబుదారీగా మారుతుంది. పాలన ప్రజాస్వామికంగా కొనసాగుతుంది. దాని తర్వాత స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాడు. ఇందులో ప్రభుత్వానికి సలహా సంప్రదింపుల కోసం రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు అవుతుంది. ఇందులో పత్రికా సంపాదకులు, విషయ నిపుణులు, విద్యావేత్తలు, ఆయా రంగాల నిపుణులు సభ్యులుగా ఉంటారని ఫస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన మొదటి హామీ, రెండో హామీ. అసలు సెక్రటేరియట్లకి ఇలా ఉన్న రాణిస్తున్నాడా? ఈరోజు ఎమ్మెల్యేలను, ఎంపీలను రాణిస్తుండా? విద్యావేత్తలతోని, మేధావులతోని, వివిధ రంగాలలో నిపుణులతోని సంస్థలు ఏర్పాటు చేస్తా అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యేలను, ఎంపీలను సచివాలయం లోపలికన్నా రాణిస్తుందా?
సలహాలు సూచనల సంగతి తెచ్చిపెట్టు. ఇవాళ నీ అడ్వైజర్లు ఎవరు, నీ సలహాదారులు ఎవరు? అత్యంత అవినీతికి పాల్పడే వాళ్ళు, ఆరోపణలు ఉన్నోళ్ళను వాళ్ళని నీ సలహాలుగా పెట్టుకున్నావు. ఏ మేధావిని పెట్టుకున్నావు? చొక్కా రామయ్యను పెట్టుకున్నావా? ప్రొఫెసర్ నాగేశ్వర్ను పెట్టుకున్నావా? గద్దర్ను పెట్టుకున్నావా? విమలక్కను పెట్టుకున్నావా? ఎవరిని పెట్టుకున్నావు? ఉద్యమకారులను పెట్టుకోలే, కవులను పెట్టుకోలే, కళాకారులను పెట్టుకోలే, మేధావులను పెట్టుకోలే. ప్రొఫెసర్ అరగోపాల్ను పెట్టుకున్నావా? వరవర్రావు గారి మీద కేసులు పెడితే బెయిల్ కోసం ప్రయత్నించావు. హరగోపాల్ గారి మీద ఉపా కేసు నువ్వే పెడతావు. విమలక్క ఆఫీస్ మీద పోలీసులు దాడి చేస్తారు ఎస్ఐబిఓలు. ఇది తెలంగాణలో నువ్వు వచ్చినాక తెలంగాణ పౌర సమాజానికి నువ్వు ఇచ్చిన గౌరవం, మర్యాద. ఇవాళ నువ్వు పెట్టుకున్నాడు ఎవడా? పార్టీ ఫిరాయించిన శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఎవరు ఊసరవెల్లి దయాకర్ రావు. ఇక సరేగా మహిళల గురించి మనమే మాట్లాడుతాం. ఇంకా ఆ అక్క ఈ అక్క, ఈ ఇద్దరు అక్కలు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. మంత్రులైన అక్కలు. నువ్వు సచ్చీలుడి కింద మాట్లాడి నీ అంత గుణవంతుడు, శీలవంతుడు, సత్య హరిశ్చంద్రుడు ఎవడు లేడు చంద్రశేఖరరావు అని చెప్తే సిగ్గెట్ల రాలేదు హరీష్ రావు అని అడుగుతున్నా. హరీష్ రావు అంటే ఇంటోడు, సిగ్గులేనోడు. ఒకడు స్పీకర్, ఇంకోడు చైర్మన్. వయసు పెరిగింది, ఒళ్ళు పెరిగింది, కానీ బుద్ధి మాత్రం పెరగలే ఇద్దరికి. అసలు స్పీకరు, కౌన్సిల్ చైర్మన్ అనేటోడు ప్రత్యక్ష రాజకీయాల గురించి మాట్లాడవచ్చా? ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శించవచ్చా? గతంలో స్పీకర్లుగా పనిచేసిన పి రామచంద్రారెడ్డి గారు, నారాయణరావు గారు చివరికి కౌన్సిల్ అయినాక స్వామి గౌడ్ చైర్మన్ అయ్యాడు. వాళ్ళని చూసి ఈ సమేతాన్ని నేర్చుకోండి. పూర్తిగా సిగ్గు తప్పిపోయారు. ఓడి పొరుగు పెరిగిండు ఆర్థిక మంత్రి, వీళ్ళిద్దరు అడ్డం పెరిగిండ్రు. ఎవరికి బుర్ర మాత్రం పెరగలే. చెట్టంతున్నావు దమాకేమన్నా మోకాళ్ళల్లో ఉందా హరీష్ రావు? ఇది చరిత్ర కాదా? వీళ్ళిద్దరికి వయసు పెరిగింది, ఒళ్ళు పెరిగింది, కానీ బుద్ధి మాత్రం మందగిచ్చింది. పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకులు, నీ కొడుకులు సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కంకర్ దందా, ఇసుక దందా కాడ నుంచి లోకల్లో ఉన్న లోఫర్ పనులన్నీ నీ కొడుకులే చేస్తారు. ఆ కేసులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కౌన్సిల్ చైర్మన్ గుండి చంద్రశేఖరరావు చెప్పులు మోస్తున్నావు, బూట్లు నాకుతున్నావు. పోచారం శ్రీనివాసరెడ్డి, నువ్వు ఏమన్నా సిగ్గుందా నీకని నేను అడుగుతున్నా. కౌన్సిల్ చైర్మన్ గుండి హుందాగా, అసెంబ్లీ స్పీకర్ గుండి హుందాగా గౌరవంగా ఉండాల్సిన నువ్వు చంద్రశేఖరరావు బూట్లు నాకే పరిస్థితి ఎందుకు వచ్చింది? పోచారం శ్రీనివాసరెడ్డి. ఇక సుఖేందర్ రెడ్డిది, ఆయన మంత్రి కావాలనుకున్నాడు. నీవు దిక్కు దివానం లేకుండా చెడిపోయిన అనూజట ఇంజన్ లాగా మూలకు పడి ఉంటే కాంగ్రెస్ పార్టీ పిలుచుకొని నిన్ను రూపాయి ఖర్చు లేకుండా 2009లో 2014 2 సార్లు ఎంపీని చేసి, ఆ విశ్వాసం కూడా లేదు. విశ్వాసఘాతకునివి, నమ్మక ద్రోహివి, పంచాయతీ మెంబర్ పనికిరా నిన్ను పార్లమెంట్ సభ్యుని తెలుగుదేశం చేస్తే మోసం చేసి కాంగ్రెస్లోకి వచ్చినావు. అనుంజట ఇంజన్ లాకున్న నిన్ను మళ్ళీ రిపేర్ చేసి నిన్ను 2 సార్లు ఎంపీ చేస్తే మోసం చేసి మంత్రి పదవి ఆశకు ఇవాళ టీఆర్ఎస్లోకి పోయినావు. ఇప్పుడు ఆ సిగ్గు తప్పినోని కోరిక ఏందయ్యా అంటే ఆయన కొడుకు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఇస్తా అన్నాడంట. కౌన్సిల్ చైర్మన్ అనే పదవిని తాకట్టు పెట్టి గౌరవప్రదంగా బ్రతకాల్సిన సుఖేందర్ రెడ్డి కొడుకు కోసము, నల్గొండ సీటు కోసము దిగజారి రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలుసా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇది తెలుసా, అది తెలుసా అని మాట్లాడుతున్నాడు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలు నిన్ను బండకేసి కొట్టిండు. ఇక నీ వల్ల కాలేదని నీ కొడుకుని మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పోటీ పెట్టడానికి కేసీఆర్ చెప్పులు మోస్తావా నువ్వు?